ఇది చూడండి పాపం బుక్స్ పట్టుకున్నాడు, రాసుకుంటూనే పడుకున్నాడు. ఉడకపోస్తుందని చెప్పేసి షర్ట్ ఇప్పేసిండు. రాసుకుంటుండు కదా అని అనుకో, ఇటు సైడ్ వండబెట్టి ఇవైతే తీసేస్తా. ఇక 10 అవుతుంది, రైటింగ్ అయిపోలేదు. వచ్చిండు, కొద్దిసేపు రాసుకున్నాడు, కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇలా ఆడుకున్నందుకు రైటింగ్ రాయలేదు, హోంవర్క్ చేయలేదు. ఎంత ముద్దుగా ఉన్నాడు రాసుకుంటా. అలాంటి టైంలో మస్తు అనిపిస్తుంది. హాయ్ అండి, ఈరోజు అయితే వచ్చేసి పొద్దుందే ఇది. ఈరోజైతే బీరకాయ పప్పు వండుదామని చెప్పేసి చేస్తున్నా. ఈరోజు ఏంటంటే ఊరికి వెళ్తున్నా అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియోని అయితే పెట్టేసిన. నిజంగానే ఊరికి వెళ్తున్నది, ప్రొద్దున వీడియో. అదే సిద్ధు వచ్చేసి నైట్, అది సిద్ధు పాపను రాసుకుంటూ అట్లనే వండుకున్నాడు కదా, అట్లా అని చెప్పేసి చిన్న వీడియోని అయితే తీసుకున్నా. నాకు ఎందుకో మంచిగా అనిపించి ఈరోజు అయితే బీరకాయ పప్పు చేస్తున్నా. ఏం లేదు, బీరకాయలు అయితే ఒక 1/4 కిలో ఇచ్చిండు. 1/4 కిలో ఏరిపోవని చెప్పేసి వాళ్ళకు పొద్దున సాయంత్రం అవుతుందని నేనైతే అందులో పప్పు అయితే వేసిన. నేనైతే పచ్చిమిరపకాయలు వేసిన, అలా మళ్ళీ కారం పొడి అయితే ఎక్కిస్తాను, అయితే వేసుకోలేదు. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా కోసుకొని వేసుకున్నా, చిన్నదే బాగుంటుంది అని చెప్పేసి వేసుకున్నా. చాలా సింపుల్గా ఇలా బీరకాయ పప్పు వేసుకొని చారు చేసుకున్నాం అనుకో, చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే బీరకాయ పప్పు చారు, సొరకాయ పప్పు చారు ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం. చికెన్ మటన్ల కంటే ఎక్కువ కూరగాయలే బాగా నచ్చుతాయి. మనం ఒక చికెన్ మటన్ అంటాం కానీ అవిటికంటే ఇవే బెటర్ నాకు తెలిసి. అయితే నాకు ఇవే మంచిగా అనిపిస్తుంది. ఏదో అవి నీసు అని అంటాం, కాకపోతే దీనికన్నా అది పర్ఫెక్ట్ అయితే ఉండదు అసలే. ఎంత వండుకున్నా అది ఒక్క పూట తినేసరికేనే మొఖం మిసిపోతుంది. మనం కూరగాయలు 10 రోజులు కాదు 20 రోజులు తిన్నా ఏమనిపించదు అసలు. ఇక్కడనైతే అవి ఫ్రై అయిన తర్వాత బీరకాయలు వేసుకున్న. అందులో కొన్ని బీరకాయలు కదా తొందరగా అయిపోతాయి, చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకొని అయితే పెట్టుకున్నా. ఫస్టే ఆ ముక్కలు, బీరకాయ ముక్కలు కోసేపు ఉడికిన తర్వాత అందులోనే ఫస్ట్ నేను కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకున్నా. వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెమే అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మంచిగా కలుపుకొని అవన్నీ మిక్స్ అయ్యేదాకా ఒక మూత పెట్టేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఎసర పోసుకున్నాం అనుకో, అదే ఉడికిపోయి మంచిగా దగ్గరికి అయిపోతుంది కదా అని చెప్పేసి ఎసరనైతే పోసుకున్నా. ఇట్లా చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం ఇట్లా బీరకాయ పప్పు వండుకొని చారు చేసుకొని, నాకు చాలా అంటే చాలా ఇష్టము. నాలుగు ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా. ఈరోజైతే ఊరు వెళ్తున్నాం అని చెప్పేసి కొంచెం ప్రొద్దున్నే లేచిన వంటనైతే పూర్తి చేసిన. ఎందుకంటే వాళ్ళకు అన్నము, కూర, చాయ్, సిద్ధుని స్కూల్కి పంపించాలి, నేను రెడీ కావాలి, సిద్ధుని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. కాబట్టి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి తొందరనే లేచి వంట గిట్లా పూర్తి చేసుకున్నా అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ నేను ఘర్షకుర్తి నుండి మళ్ళీ వర్ధనపేటకి వెళ్ళాలి. మళ్ళీ వర్ధనపేట నుండి అటు కొంచెం లోపలికి వరంగల్, కరీంనగర్ అనేది దాటుకొని వెళ్ళాలి. చాలా దూరం కదా, నా ప్రయాణమే 5 గంటల ప్రయాణం. 3 గంటలు 4 గంటల ప్రయాణం, కానీ బస్సులు దొరకకొనో ఆటోలు దొరకకొనో అన్నట్టు ఆగితే 5 గంటల ప్రయాణం అవుతుంది. మొత్తానికి నేను అంత జర్నీ చేయాలి. అందుకని చెప్పేసి పొద్దున్న లేచేది వంట కంప్లీట్. మా పప్పు అయితే ఇంతటితోనే అయిపోయినాక ఏంటంటే సిద్ధుకు ఆమ్లెట్ కావాలని అయితే అడిగిండు. ఆమ్లెట్ కావాలంటే నేనైతే ఆమ్లెట్ అయితే వేసిన. వాళ్ళతో పాటు నేను కూడా వేసుకొని అయితే తినేసిన ఆమ్లెట్. ఈరోజైతే బీరకాయ పప్పు అలాగే ఆమ్లెట్ వాళ్ళకైతే వేసి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా తినేసి మంచిగా అయితే వచ్చేసిన. నేను ఈ వీడియోని అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే పోస్ట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాతనే వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నా. అంటే వీడియో ఆల్రెడీ తీసే ఉంది కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా. ఇలా ఆమ్లెట్ అయితే చాలా సింపుల్గానే అయితే వేసేసుకున్నాం. సిద్ధు వెయిటింగ్ అన్నట్టు ఆమ్లెట్ కోసం. మీలో ఎంతమందికి ఇలా పప్పు వేసుకున్నప్పుడు ఆమ్లెట్ వేసుకోబుద్ది అవుతుంది ఖచ్చితంగా చెప్పండి కామెంట్లో.
నాకైతే చాలా ఇష్టం ఇట్లా పప్పు వేసుకున్నప్పుడు ఆమ్లెట్ వేసుకోవడం. చారు వేసుకున్నప్పుడు కూడా ఆమ్లెట్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలానైతే ఆమ్లెట్ వేసుకొని మంచి అన్నంలో పెట్టుకొని తినేస్తాం. ఇది మా అన్నం, పప్పు అన్నం ఆమ్లెట్, అంతే, చాలా సింపుల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ అండి అందరికీ. నేనైతే ఊరు వెళ్తున్నాను, వరంగల్కి వెళ్తున్నాను. నేనైతే కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాను.